హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ టేల్స్. ఈరోజు మేము స్టేట్ రోజ్ గార్డెన్‌కొచ్చాము. ఇది విక్టోరియా స్టేట్ రోజ్ గార్డెన్. ఇక్కడ మొత్తం 5000 ఫ్లవర్స్ ఉంటాయంట. సో, ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. ఈ ప్లేస్ మెల్బర్న్ నుంచి ఒక 1 సిటీ నుంచి ఒక 1 అవర్ పట్టిద్ది. వెరబీ ప్లేస్ అనమాట. ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ రోజ్ గార్డెన్‌కి. అండ్ ఇక్కడ మ్యాన్షన్ గూడా ఉంది. ఒకవేళ మ్యాన్షన్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి. సో, బయటంతా నార్మల్‌గా చూడొచ్చు. అదంతా ఫ్రీనే. అండ్ ఇక్కడ దీని పక్కనే ఓపెన్ రేంజ్ జూ గూడా ఉంది. జూకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో, ఎవరైనా ఒకవేళ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే సో, అన్నీ ఒక రోజులో కవర్ చేసుకోవచ్చు. చాలా బావుంది ఈ ప్లేస్ అయితే. మ్యాప్‌లో అయితే ఈ రోజ్ గార్డెన్ మొత్తం చూస్తుంటే రోజ్ షేప్‌లో ఉంది. నేను పిక్ యాడ్ చేస్తాను ఇక్కడ. చాలా బావుంది. అండ్ ఈ ప్లేస్ 1986లో ఓపెన్ చేశారంట. ఒకవేళ వెడ్డింగ్ సెరమనీస్ కూడా చేసుకోవచ్చంట. వెడ్డింగ్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చంట. బట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. నేను చిన్నప్పుడైతే మా ఊర్లో అంటే చాలా తక్కువుండేయి. మా ఇంట్లో అయితే అసలు ఉండేవి కాదు. సో, ఎక్కడన్నా ఒకళ్ళిద్దరి ఇళ్ళల్లో గులాబీ చెట్లు ఉంటాయి కదా! వాటిని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. బట్ ఇక్కడ ఇన్ని చూస్తుంటే చాలా బావుంది. అండ్ ఇంకోటేంటంటే మేముండే ప్లేస్‌లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఇళ్లల్లో గులాబీ చెట్లుంటాయి. బయట ఎక్కడ చూసినా బాగా గులాబీ పూలు పూసి మంచిగా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ చెట్లు గాని చూస్తే ఎక్కడలేని హ్యాపీనెస్ అంతా వచ్చిద్ది. నాకు ఒక్కదానికే అలా అనిపించిద్దో మరి అందరికీ అంతే ఉండిద్దో రోజ్ ఫ్లవర్స్ చూస్తే. అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. చాలా ఉన్నాయి. నేను అన్ని వీడియోలో మొత్తం 1 బై 1 చూయిస్తాను చూసేయండి. గార్డెన్ మొత్తం ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క కలరు అట్లా అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం. మధ్యలో మంచిగా కూర్చోడానికి బెంచీలు అండ్ మధ్యలో అయితే అందరూ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. ప్రశాంతంగా అక్కడ కూర్చొని కొంతమంది బుక్స్ చదువుకుంటున్నారు. కొంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారు. మంచిగా టైమ్ స్పెండ్ చేయడానికైతే చాలా బావుంది ప్లేస్. రోడ్డుకి అటువైపు, ఇటువైపు ఇలా చెట్లేశారు. ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కలర్ చెట్లు. ఇక్కడైతే మంచి పీచ్ కలర్, వైట్ ప్లస్ పింక్, లైట్ పింక్ కలర్ చెట్లు. చూడ్డానికైతే చాలా బావున్నాయి. అండ్ ఇలా ఇటువైపేమో పింక్ కలర్ ఉన్నాయి. ఇంకొక వైపు రెడ్ కలర్, ఇంకొక వైపు యెల్లో, ఇంకొక వైపు వైట్ అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వైపు రోడ్డుకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బ్రైట్‌గా కనిపిస్తున్నాయి. చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకా పింక్ కలరు ఇంకా అలా చాలా కలర్స్ ఉన్నాయి. సో, ఇవి మంచి పింక్ చాలా పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కొన్నేమో చాలా పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని చిన్నయి ఉన్నాయి. అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి. వైట్ కలరు ఇంకా యెల్లో ప్లస్ వైట్ కలర్ 2 కలిసినవి ఇవైతే. ఇట్లా చాలా రకాలున్నాయి. చాలా దూరం నుంచి గూడా ఈ ఈ కలర్ బాగా బ్రైట్‌గా కనిపిస్తుంది. చూడ్డానికైతే నాకైతే ప్లాస్టిక్ బొకేస్ ఉంటాయి కదా! అలా అనిపిస్తుంది. కానీ అసలు చాలా బావున్నాయి. చాలా బ్రైట్‌గా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. సో, చూడండి మొత్తం. మేమైతే మంచిగా ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి మొత్తం తిరిగి అన్నీ చూసి వచ్చాము. మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకొని వచ్చేసాము. మ్యాన్షన్ దగ్గరకి గూడా వెళ్ళాము. అది గూడా చాలా బావుంది. నేను లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. రోజ్ గార్డెన్ చూసేసాక మ్యాన్షన్ దగ్గర అన్నీ చూద్దామని చెప్పి వెళ్తున్నాము. మధ్యలో వ్యూ ఇదంతా. చాలా పెద్ద చెట్లు చాలా బావున్నాయి. ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చెట్టయితే చాలా బాగా అనిపించింది. సో, మేమిక్కడ ఉండి కొన్ని ఫోటోలు తీసుకొని కొంచెంసేపు ఉండి వచ్చేసాము. ఆ తర్వాత మ్యాన్షన్ దగ్గర ప్లేస్ కూడా చాలా బావుంది. అక్కడైతే అందరూ ఫుడ్, డ్రింక్స్ పెట్టుకొని ఫ్యామిలీస్ అందరూ మంచిగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సో, ఇది మ్యాన్షన్ దగ్గర వ్యూ అంతా. సో, మ్యాన్షన్ బయట అంతా ఫ్రీనే. అక్కడి దాకా వెళ్ళొచ్చు. అక్కడ కాఫీ షాప్ ఉంది. సో, అక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు. బట్ మ్యాన్షన్ లోపలికెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలంట.
సో మేమైతే టైం లేక తీసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.